ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన అత్యున్నతమైన ఘనమైన పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే. మహాగణుడవు, పరిశుద్ధుడవు, సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణభూతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వినయముతో అడిగి వేడుకునిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, మన పేరెంట్స్ కానీ మన యొక్క శ్రేయబులసులు కానీ ఎవరైనా మనల్ని పిలిచి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వారితో మాట్లాడొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు అని మనకి ఎందుకు చెప్తారు? మన యొక్క క్షేమం కొరకు, మన యొక్క మంచి స్థితిలో నడవాలని చెప్తారు. అలా మన శ్రేయబులాసులు కనుక మన మేలు కోరి చెప్తారు. అలాగే దేవుడైనటువంటి యెహోవా తండ్రి మన మేలు కొరకు అనేకమైన వాక్యాలు బైబిల్లో పొందుపరచబడ్డాయి. ప్రతి వాక్యము మన కొరకే. ఇశ్రాయేలుకు వారిని ఎలాగ హోన్ చేసుకున్నాడంటే, దేవుడు నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనులు అని వారికి టైటిల్ ఇచ్చారు. అంతగా దేవుడైనటువంటి యేసయ్య వారిని ప్రేమించాడు. 2వ దినవృత్తాంతములో 7వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును అంటాడు. ఇక్కడ ప్రభు ఎంత మంచి మాటను తెలియపరిచారు. ఈ మాట, నన్ను వెతకండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీ యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టండి అని ప్రభు చెప్పారు. మంచి మాట ఎప్పుడు కూడా ఎవరికి కూడా తలకాయకెక్కదు, వినరు. మంచి మాట వినరు, కానీ అదే చెడు మాట అనుకోండి చాలా ఇష్టంగా వింటారు, చాలా ఇష్టంగా వాటిని పాటిస్తుంటారు. మంచి చెప్పేవాడు నచ్చరు, మంచి మాట ఎప్పుడు నచ్చదు. మంచి బోధించేవారు శత్రువులుగా చూస్తారు. నేను అనేకులకు ఒక మంచి మాట చెప్పడం వల్ల నేను విరోధం అయిపోయాను చాలామందికి. వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ఎందుకంటే దేవుడు ఎవరిని కొడతాడంటే ఆయన ప్రేమించు వారినే గద్దిస్తాడు. అంతే, మనం ప్రేమతో వారి మీద ఉన్నటువంటి ప్రేమతో చెప్తాం, మీరు అలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళొద్దు, అక్కడ బాగోదు పరిస్థితులని చెప్తాం. దాన్ని ఎవరైతే విని దాన్ని పాటిస్తారో, పాటించిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు, మంచి మార్గంలో నడుస్తారు. మనం ప్రేమతోనే చెప్తాం. దాన్ని వారు ఎలా అర్థం చేసుకున్నా మనం ఏం చేయలేం. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడైనటువంటి యేసయ్య అక్కడ ప్రజలకు మంచిని బోధించారు. మీరు వెళ్తున్న మార్గము సరైనది కాదు, నన్ను వెతకండి, మీ చెడు మార్గాన్ని విడిచిపెట్టండి, నా పేరు పెట్టబడిన జనులు మీరు అని ప్రభు వారిని ఎంతగానో బ్రతిమలాడుకున్నట్లుగా మాట్లాడారు. విడిచిపెట్టారా? విడిచిపెట్టి మరలా కొనసాగించుకుంటూ వారు చేశారు. ఎన్నిసార్లు తప్పు చేస్తారండి? ఎన్నిసార్లు గద్దిస్తారు? గద్దించి చెప్పి విసుకుపోయి వదిలేస్తారు చాలామంది. ఎన్నిసార్లు చెప్పినా వింటాడా ఏంటి అని. అలాగే ప్రభు కూడా మనకు అనేకమైన మార్లు గద్దిస్తూ ఉంటారని వాక్యం ద్వారా అనేకమైన సార్లు మనకే సూటుగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు చేస్తున్నది అది, నువ్వు చేస్తున్నది ఇది అని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా వాక్యం మన హృదయంలోకి వెళ్తుంది. అయినా మనం సరవం. ఆ చెప్పేటప్పుడు, అయ్యా యేసయ్యా, నా తప్పులు ఈ రోజు నుంచి, నా పాపములు ఈ రోజు నుంచి నేను మానేస్తున్నాను ప్రభా, ఇంకా చెయ్యునని చెప్పి ఎంతమంది మరలా అదే తప్పులను చేస్తూ కొనసాగిస్తున్న వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అటువంటి వారిని దేవుడు 2 జంతువులు, గొప్ప జంతువులతో పోల్చాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఆ గొప్ప జంతువులు కనబడతాయి. ఒక జంతువు పేరు కుక్క, 2వ జంతువు పేరు పంది. వీటికి విలువలేని జంతువులన్నిటికన్నా వీటిని అంతగా విలువలేని వాటిగా పక్కన పెడతారు. మనం విలువలేని వారం కాబట్టి, మనము ప్రభు సన్నిధిలో శ్రేష్ఠులము, విలువైన వారు.
ఆయన రూపం మనం ఎందుకు అటువంటి జంతువులుగా మనం పోల్చబడతాం? ఈ మాటలు వింటున్న మనం ఎవరం కూడా అటువంటి జంతువులుగా మనం పోల్చబడకూడదు. పౌరుషము గల గర్జించు సింహం వలె, గొర్రె పిల్ల వలె, పావురం వలె ఇటువంటి జంతువులతో మనం పోల్చబడాలి. అంతే తప్ప పంది, కుక్కతో మనం ఎవరం కూడా పోల్చబడకూడదు. అటువంటి దుస్థితి ఈ మాటలు ఉంటున్న ఎవరికి కూడా రాకూడదని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుడైనటువంటి యేసయ్య ఇశ్రాయేలులకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. బానిస బ్రతుకుల నుంచి వారిని విడిపించాడు. వారు చేసినటువంటి పాపముల నిమిత్తంగానే వారికి బుద్ధి రావడానికి దేవుడు ఏం చేసేవాడు అంటే మరలా శత్రు రాజ్యాన్ని వారి మీదకి పంపించి వారికి బుద్ధి రావాలని మరలా వారిని బానిసలుగా పట్టించేవాడు. ఆ బానిస బ్రతుకు నుంచి వారు బాధలు భరించలేక, ప్రభువా తప్పు చేసాం ప్రభువా మమ్మల్ని క్షమించు అంటే మరలా వారిని దేవుడు క్షమిస్తూ ఉండేవాడు. మరలా క్షమించిన తర్వాత మరలా అదే ఏ దాస్యపు కాడి నుంచి వారు లేపబడ్డారో మరలా అదే దాస్యపు కాడిని వారు భుజాన మోసింది చాలాసార్లు. దేవుడికి నచ్చనిది మనలో 3 విషయాలు. 1 విగ్రహారాధన, 2 వ్యభిచారము, 3 వేషధారణ. ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో నేను ఇంకా మరలా ఆ పాపం చేయను, ఆ మాటలు మాట్లాడను అని మనం తీర్మానం తీసుకున్న వాళ్ళమే మరలా అదే పాపంలో మనం పడిపోయి చిక్కబడి మనము ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే మనలను ఆ పాపపు కోపములో నెట్టివేసి ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే లేవలేకుండా దేవునికి దూరం చేసేస్తుంది. గలతీ 5:1 ఉంటుంది. ఈ వాక్యమునకు ముందు గలతీ 4:31 మనం చదివినట్లయితే, కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులము కుమార్తెలము గాని దాసి కుమారులము దాసి కుమార్తెలము కాము అని. స్వతంత్రుల యొక్క కుమారులు ఎలా ఉంటారండి? స్వతంత్రం వచ్చినప్పుడు ఎలా ఉంటాడంటే స్వేచ్ఛగా ఉంటాడు. ఆయనకి అన్ని హక్కులు ఉన్నాయి, ఏమైనా చేయొచ్చు. అలా అని మనము స్వేచ్ఛ ఉంది కదని అన్నీ చూడదగినవి కావు, అన్నీ చేయదగినవి కావు. ఏది చేయాలో ఏది చేయకూడదో మనం విచక్షణను కలిగి ఉండాలి. మనకి ఫ్రీ వీల్ ఉంది కదని మనం ఏది పడుతుందని దాన్ని తాగకూడదు. గలతీ 5:1 ఫ్రీ వీల్ ఉంది కదని మళ్ళీ ఆ దాస్యపు కాడి కిందకి మనం ఎవరం వెళ్ళకూడదు. మనలను క్రీస్తు ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేసి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యపు కాడి కింద చిక్కకూడదని ప్రభు మనకి చాలా క్లియర్గా మాట్లాడారు. దేవుడు మనకి స్వేచ్ఛాభావాన్ని ఇచ్చాడు. రాజ్యాంగం కూడా మనకి స్వేచ్ఛాభావాన్ని ఇచ్చింది దేవుని కృపలో. ఏ పాప బంధకము నుంచి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము లేపబడ్డామో ఈ మాటలు వింటున్నా మనందరికీ తెలుసు. మనము ఏ పాప బంధకములో చిక్కబడి ఉన్నామో, ఏ వాక్యం ద్వారా ఆ పాపాన్ని మనకి దేవుడు చూపించాడో మనందరికీ తెలుసు. మనం చేస్తున్న ప్రతి పాపము మనల్ని విడిచిపెట్టాం. మరలా విడిచిపెట్టిన ఆ పాపపు కోపములోనికి మనం వెళ్ళకుండా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలని పాపము వెంటనే వదిలిపోదండోయ్. అది మరలా మనల్ని వెంటాడుతూ ఉంటుంది, మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. జాగ్రత్త. అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. నీకున్న స్వతంత్రాన్ని బట్టి నిన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు, దేవునికి కూడా లేదు. ఆ ఆపే హక్కు నిన్ను నువ్వే కాపాడుకోవాలి. దేవునికి ఎందుకు లేదంటున్నానంటే దేవుడు మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చాడు కనుక దాన్ని కాపాడుకునే హక్కు నీకే ఉంది. ఆ పాపము ఛాయలకి వెళ్ళకూడదు అనే నిర్ణయం తీసుకునేది నువ్వు మాత్రమే. కాపాడుకోవాలి నిన్ను నువ్వుగా, నన్ను నేనుగా. అది ఎలా మనకు వస్తుందంటే, ఎలా కాపాడుకోగలమంటే దేవుని యందు భయము, దేవుని యందు భక్తి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ పాప బంధకాల నుంచి మనం విడుదల పొందుకుంటాం, మనల్ని మనం రక్షించుకోగలం. లేదా ఆ భయము ఆ భక్తి లేదనుకోండి, మనం ఏమైపోతామంటే ఆ పాపపు దాస్యపు కాడి కింద మనం నలగగొట్టబడతాం. కనుక మనకిచ్చిన స్వతంత్రాన్ని మనం కాపాడుకొని దేవుని కొరకు పోరాడేవారుగా, దేవుని కొరకు మనం జీవించేవారుగా ప్రభు ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరికీ మనకు వచ్చిన స్వతంత్రాన్ని మనంగా నాకు స్వతంత్రం ఉంది కదని మన ఇష్టానుసారంగా జీవించలేము. ఎందుకంటే ప్రభుత్వము కూడా రాజ్యాంగం కూడా కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలను మీరితే మనకు పనిష్మెంట్ ఉంటుంది. కనుక
మనకు ఇచ్చినటువంటి ఈ స్వతంత్రాన్ని, ప్రభు ఇచ్చినటువంటి ఈ స్వతంత్రాన్ని కూడా మనం కొన్ని హద్దులు, నిబంధనలు మనం పెట్టుకుంటే ఆ పాపపు దాస్యపు కాడి కిందకు మనం వెళ్ళము. ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.